హలో అండి, వెల్కమ్ టు లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు నేనైతే మరొక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఈరోజైతే మనం జుట్టుకి కంటికి ఎంతో మేలు చేసే రుచికరమైన కరివేపాకు పులుసును తయారు చేసుకోబోతున్నాం. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దామా? సో నేనైతే ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న చెట్టునైతే కరివేపాకును కట్ చేస్తున్నాను. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇప్పుడు నేను ఇక్కడ ఈ కరివేపాకును అయితే కట్ చేసుకున్నాను. దీన్ని క్లీన్గా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత ఈ కొమ్మల నుంచి ఆకును సపరేట్ చేసుకోవాలి. చూసారా, ఇదైతే ఒక 2 కప్పుల వరకు అవుతుంది కరివేపాకు. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి, ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ కరివేపాకుని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఈ రెసిపీకి కరివేపాకు ఎక్కువ ఉన్నా పర్లేదండి, కానీ తక్కువ కాకూడదు. ఎవరైతే కరివేపాకు తెలియని వారు ఉంటారో వారి కోసం అయితే ఈ రెసిపీ చేసి పెట్టండి. తెలియకుండానే తినేస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు తెలియకుండానే. చూసారు, ఇక్కడ కరివేపాకు అయితే మంచిగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో మరొక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, అలాగే ఒక గుప్పెడన్ని వెల్లుల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయల్లో నేను రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నా. ఈ సాల్ట్ యాడ్ చేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఈ కర్రీకి. ఇలా 10 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించాలి. ఇలా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలండి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. చూసారా, ఇలా వచ్చేంత వరకు ఉడికించేసాం. నెక్స్ట్ ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా మెంతి పొడి, పసుపు కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ చక్కగా కలిసిపోయిన తర్వాత మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్న కరివేపాకు పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నా. ఇదంతా ఒకసారి అంతా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ ఇందులోనైనా బాగుంటుంది. సో ఇప్పుడు మనము ఈ కరివేపాకు పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అంతా కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి కూడా వేసుకొని మరలా ఒక్కసారి అంతా కలుపుకోవాలి. ఇదంతా చక్కగా కలిసిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక నిమ్మకాయ సైజంత చింతపండు నానబెట్టుకొని ఈ రసాన్ని తీసుకున్నాను. సో ఇక్కడ మీరు మీ పులుపుకు తగ్గట్టు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. ఈ చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసి తక్కువ అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. ఇలా ఒకసారి అంతా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఉడికించాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూసారా, మనకి ఆయిల్ మొత్తం పైన తేలింది. ఈ ఆయిల్ మొత్తం పైకి తేలిందంటే మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే. సో ఫైనల్గా కొత్తిమీర ఆకు అయితే పైన వేసేసుకొని ఒక లో ఫ్లేమ్ మీద ఉడికించాలి. చాలా టేస్టీ ఉంటుందండి. చూసారా, మనకైతే కర్రీ
రుచికరంగా ఆరోగ్యకరమైన కరివేపాకు పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.